అందరికీ నమస్కారం అండి. అమ్మాయి అరుణ, గుడికని వెళ్ళిన మీ మామగారు ఇంకా రాలేదు. నాకు ఇవాళ కొంచెం అలసటగా ఉంది. త్వరగా నిద్ర వస్తుంది. ఆయన వస్తే 2 పుల్కాలు చేసి పెడతావా? నేను వెళ్ళి పడుకుంటాను. వేడుకోలుగా అడుగుతున్న అత్తగారి మాటలకు టీవీ ధ్యాసలో ఉన్న ఆమె అందుకు బదులుగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు ఇచ్చిన భరోసాతో సుమతి వెళ్ళి నిద్రపోయింది. ఆనందరావు ఇంటికి చేరుకునేసరికి 9:30 దాటింది. తన స్నేహితుడితో కలిసి బాబా గుడికి వెళ్ళాడు. భజనలు హారతి అయ్యి బయలుదేరుతుంటే ఎవరో తెలుసున్న వాళ్ళు కనిపించి పలకరించడంతో వారితో కబుర్లలో పడడంతో టైమే తెలియలేదు. ఆనందరావు సాయంత్రాలు ఏమీ తోచక పార్కుకో గుడికో తన స్నేహితుల దగ్గరకో వెళ్ళి తిరిగి డిన్నర్ టైంకి ఇంటికి రావడం అలవాటు. అతడు వచ్చాక కొడుకు కోడలు మనవలు భోజనాలు చేసిన తనకి భర్తకి రాత్రిళ్ళు పుల్కాలు చేస్తుంది సుమతి. మితాహారం తీసుకోవడం వారికి అలవాటు అయిపోయింది. అతడు బయటికి వెళుతుంటే సుమతి మరీ చెప్పింది, కాస్త త్వరగా రండి, ఊరగాయకని మామిడికాయలు తరిగిపోశాను, అలసట ఎక్కువైంది, త్వరగా పడుకోవాలి అంది. కబుర్ల ధ్యాసలో తను ఆ సంగతే మరచిపోయాడు. స్నానం పూర్తి చేసుకొని డైనింగ్ టేబుల్ మీద గిన్నెలుంటే మూతలు తీసి చూశాడు. గుప్పెడు అన్నం, కొంచెం కూర, గిన్నె అడుక్కి చేరిన రసం కనిపించాయి. కోడలు కోసం కిచెన్లోకి తొంగి చూశాడు. అప్పటికే ఆమె పూర్తి చేసుకొని నైటీలోకి జారిపోయింది. దానర్థం కిచెన్ వర్క్ క్లోజ్ అయిపోయిందని. తన గదిలోకి వెళ్ళబోతున్న అరుణ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడ్డ మామగారిని చూసి క్షణం పాటు కంగుతింది. అంతలోనే తేరుకొని, అత్తయ్య త్వరగా పడుకున్నారు, మీరు వస్తారని ఇప్పటి వరకు చూశాను. మా భోజనాలు కూడా అయిపోయాయి, ఇక పడుకోవడానికి వెళ్తున్నాను. కొంచెం పెరుగన్నం తిని ఫ్రిడ్జ్లో పళ్ళున్నాయి, వాటితో ఇవాల్టికి అడ్జస్ట్ చేసుకోండి అని ఆయన జవాబు కోసం కూడా చూడక తన గదిలోకి వెళ్ళిపోయింది. కోడలి ప్రవర్తనకి ఆనందరావు నివ్వెరపోయాడు. ఎప్పుడో మధ్యాహ్నం తిన్న భోజనం, గుడిలో పిడికెడు ప్రసాదం తిన్నా అది నడిచి రావడంతో అరిగిపోయింది. చిరుతిళ్ళు తినే అలవాటు లేకపోవటం వల్ల అతడికి చాలా ఆకలిగా ఉంది. ఆమె తండ్రి ఒకసారి రాత్రి 10:30కి వస్తే అతడు వద్దంటున్నా వినకుండా టిఫిన్ చేసి బలవంతాన తినిపించింది. తను ఆమె తండ్రి లాంటివాడు కాదా? కోడలిని తన సొంత కూతురిలా చూసుకుంటున్నా ఆమెలో ఎందుకీ వ్యత్యాసం? తన తిండి గురించి పట్టించుకోక త్వరగా నిద్రపోయిన భార్య మీద, తనని లెక్క చేయని కోడలి మీద, ఆమెను మందలించని కొడుకు మీద ఏకకాలంలో కోపం వచ్చి అతడి ఆకలి చచ్చిపోయింది. అడుగున మిగిలిన పదార్థాలను తినబుద్ధి కాక మంచినీళ్లు తాగి పడుకున్నాడు. మర్నాడు ఆకలి నిద్రలేమి వలన వాడిపోయి ఉన్న భర్త మొహం చూసి సుమతిలో అనుమానం తలెత్తింది. కోడలితో చెప్పాను మీకు పుల్కాలు చెయ్యమని, తిన్నారా అంది. అతడు జవాబివ్వక మౌనం వహించడంతో జరిగింది అర్థమయ్యి ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంటి యజమాని అయి ఉండి తిండి లేక నీరసపడిన భర్తని చూసి కోపం అసహనం వచ్చి, అరుణా, ఒకసారి ఇటురా అంటూ బిగ్గరగా పిలిచింది. ఆనందరావు కంగారు పడ్డాడు. అసలే ఆమెకు బీపీ. కోపంతో కోడలితో గొడవపడి ఆరోగ్యం పాడు చేసుకుంటే తనకే నష్టం. ఆమెను నివారించాడు. పోనీలే సుమతి, ఇంత చిన్న విషయానికి ఆ అమ్మాయిని నిలదీస్తే నొచ్చుకుంటుంది. ఆలస్యంగా రావడం నాదే తప్పు, వదిలే ఇంకా అన్నాడు ఆమెను శాంతపరుస్తూ. అప్పటికే బీపీ పెరిగిన ఆమె భర్త మాటలు ఖాతరు చెయ్యక అరుణా అంటూ మళ్ళీ పిలిచింది. అత్తగారి గొంతులోని తీవ్రతకి కాస్త జంకిన అరుణ తనకి సాయం రమ్మంటూ భర్తను రిక్వెస్ట్ చేసింది. నువ్వు ముందు వెళ్ళి సంగతి కనుక్కో, నేను తర్వాత వస్తాను అన్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. ఏమిటో చెప్పండి, పిల్లలకు టైం అవుతుంది, స్కూల్కి రెడీ చెయ్యాలి అంది నేల చూపులు చూస్తూ. మీ మామగారికి పుల్కాలు చేసి పెట్టమని చెప్పి పడుకుంటే నువ్వు చేసిందేమిటి? ఆయనను పస్తు పడుకోబెడతావా? ఇంటి యజమాని నీకు మామగారు,
ఒక్క పూట ఆయనకి 2 రొట్టెలు చేసి పెట్టలేవా? తీవ్ర స్వరంతో నిలదీస్తున్న ఆవిడ మాటలకు అరుణ మొహం వివర్ణమైంది. ఏం చేయమంటారు? ఆయన త్వరగా వస్తే చేసి పెట్టేదాన్ని. మా అందరి భోజనాలు అయిపోయినా కూడా ఆయన రాలేదు. నేను వెళ్ళి పడుకోవాలనుకుంటుంటే వచ్చారు. ఇంట్లో ఏమీ లేకపోతే నన్ను తిట్టండి. కాస్త అన్నం ఉంది, పళ్ళున్నాయి, అవి తినమనే చెప్పాను. ఒక్క పూటకి కాస్త సర్దుకోవచ్చు కదా. ఏదో తప్పు చేసినట్లు నిలదీస్తారేమిటి అంది. ఏమాత్రం పశ్చాత్తాపపడక తిరిగి కౌంటర్ అటాక్ ఇస్తున్న కోడలి వైపు అసహనంతో చూసింది సుమతి. నీకు కష్టం లేకుండా రోజూ పనంతా చేస్తున్నాను. ఒక్క పూట ఇంటి పెద్దకి తిండి పెట్టక పస్తు పడుకోబెట్టడం ఏమైనా బాగుందా? నమ్మినందుకు తగిన శాస్తి చేశావు. అత్తగారి ఆరోపణకి తన దగ్గర జవాబు లేక నీళ్లు నమిలింది. ఆవిడ అన్న మాటలో నిజం ఉన్నా మాట పడాలన్న పౌరుషం ఆమెలో విచక్షణను పోగొట్టింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను. రిటైర్ అయిన మనిషిని పట్టుకొని ఇంటి యజమాని అంటారు. సంపాదించే మనిషి మా ఆయన యజమాని అవుతారు. ఆయన భార్యగా నేను ఈ ఇంటి యజమానురాలిని. పెడసరంగా అంటున్న అరుణ మాటలకు సుమతితో పాటు ఆనందరావు మనస్సు కూడా చివుక్కుమంది. కోడలి మాటలకు సుమతి సహనాన్ని పూర్తిగా కోల్పోయింది. సంపాదించే మీరు ఈ ఇంటి యజమానులైతే మీ కుటుంబం కోసం ఇంత చేస్తున్నాం. మేమెవరమో మా స్థానం ఏమిటో చెప్పి కదులు అని గద్దించింది. అత్తాకోడళ్ళ సంవాదం శృతి మించుతుంటే అప్పుడు లేచి వచ్చాడు సురేష్. ఎవరిని సపోర్టు చెయ్యాలా అని ఓ క్షణం ఆలోచించాడు. తల్లికి వత్తాసు పలికి ఉద్యోగం చేసే భార్యని మందలిస్తే మళ్ళీ ఆమెను ప్రసన్నం చేసుకోవడం అంత తేలిక కాదు. తల్లి మీద విసుక్కున్న తల్లి మనసు కాబట్టి తనను త్వరగానే క్షమిస్తుంది. ఏంటమ్మా పొద్దున్నే ఈ గొడవ? కోడలంటే కూతురులా చూసుకోవాలంటావు. ఇదేనా చూసుకోవడం? అరుణ కూడా కూర్చొని తినడం లేదు కదా. ఆఫీస్లో గొడ్డు చాకరీ చేసి అలసిపోయి వస్తుంది. దాని బాధలేవో దానికుంటాయి. ఏదో ఒక్కరోజు నాన్నకు రోటీలు చేసి పెట్టలేదని ఇంత రాద్ధాంతమా? ఆయన అసలు ఏదో ఒకటి తిని సర్దుకోవచ్చు కదా. అదే కావాలంటే ఎలా? ఆయన కన్నా నా కొడుకే నయం. దేనికి పేచీలు పెట్టడు. అయినా ఆఫీస్లో అంత పని చేసి వచ్చిన అరుణ ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఇంట్లో ఖాళీగా ఉంటావు. నాన్నకి ఏం కావాలో కాస్త చూసుకోవచ్చుగా. కొడుకు మాటలకు ఆ దంపతుల మొహాలు మాడిపోయాయి. ప్రతి చిన్న విషయానికి మాతో ఇలా గొడవలు పడితే కష్టం. మీరు మంచిగా ఉంటే ఈ వయసులో మా ఆసరా మీకు దొరికి రోజులు ప్రశాంతంగా వెళతాయి. లేదంటే మీ ఇష్టం. కోడలి ప్రవర్తన కన్నా కొడుకు మాటలు కొరడాతో చెల్లున కొట్టినట్లయి ఆనందరావు వరండాలోకి చేరితే సుమతి కిచెన్లోకి వెళ్ళిపోయింది. తలచుకున్న కొద్దీ కొడుకు మాటలు జీర్ణించుకోలేకపోతున్నాడు. వాళ్ళు తమకి ఆసరా ఇస్తున్నారా? అప్రయత్నంగా అతడి పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది. ఆనందరావు గవర్నమెంటు ఆఫీస్లో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. పెన్షన్ 12,000 కాక తన రిటైర్మెంటు బెనిఫిట్స్ అన్నీ ఫిక్స్డ్లో వేయటం వల్ల దాని మీద వడ్డీ నెలకు 10,000 వరకు వస్తుంది. రిటైర్ అయి 6 ఏళ్ళు దాటినా ఆర్థిక బాధలు లేక జీవితం చాలా కంఫర్ట్ ఉంది. కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగస్తులైనా వారికి డబ్బుకి ఎప్పుడూ కటకటే. హౌసింగ్ లోన్ తీసుకొని మంచి లొకాలిటీలో అపార్ట్మెంటు కొనడం వలన వారి జీతాల్లో సింహభాగం లోన్ కట్టింగ్ పోతుంది. మిగిలిన జీతం జీవిత బీమా పాలసీలు, పిల్లల చదువులు, కాస్మెటిక్స్, విలాసాలు, వినోదాలకు ఖర్చవుతుంది. వారు చెప్పకపోయినా పరిస్థితి గ్రహించుకున్న ఆనందరావు కుటుంబ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్నాడు. పని మనిషి, పాలు, కిరాణా, కూరలు, పళ్ళు అన్నీ అతడు భరించటంతో ఇప్పటి వరకు జీవితం తనిస్తున్న ఆసరాతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది. వారికి తామిస్తున్న ఆసరా గుర్తించక వారేదో తమకి ఆసరాగా ఉన్నట్లు మాట్లాడడం అతడిలోని కోపం అవధులు దాటింది. తనకొచ్చే డబ్బులకి తను భార్య ఎక్కడున్నా ఇంతకన్నా
దర్జాగా సుఖంగా ఉండగలరు. కనీసం తన భార్యకి అంతమందికి వండి వార్చే పని తప్పుతుంది. దీర్ఘాలోచనలో ఉన్న అతడి దగ్గరకు సుమతి వచ్చి కూర్చుంది. ఆసరికే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పాపిష్టిదాన్ని, కోపం ఆపుకోలేక ఏదో వాగి మిమ్మల్ని కూడా మాటలు పడేలా చేశాను. నన్ను క్షమించండి అంది చెమరిస్తున్న కళ్ళను ఒత్తుకుంటూ. అతడు ఆమె తల నిమురుతూ, నీ తప్పేముంది పిచ్చిదానా, ఈ సంఘటనతో కొడుకు ప్రేమ, కోడలి మనసు రెండూ తెలుసుకోగలిగాము. మన బట్టలు సర్దు, కొన్నాళ్ళు ఎటైనా తిరిగి మన జీవితాలు సుఖంగా మనశ్శాంతిగా గడిపే మార్గం ఆలోచిద్దాం. 4 రోజులు ఆగండి, ఊరగాయ కలిపాక వెళ్దాం. అయినా ఇంత సడన్గా వెళ్ళిపోదామంటే అంతా ఇబ్బంది పడతారు అంది. సుమతి వైపు చిరాకు పడుతూ చూశాడు. మరేం పర్వాలేదు, కోడలు తెలివైంది, మన అండ లేకపోయినా సమర్థించుకురాగలదు. అడ్డు చెప్పక రేపే మన ప్రయాణం అన్నాడు. ఇక ఏం చెప్పినా అతడింకా వినడనుకొని లేచి తమకి కావలసిన బట్టలు వస్తువులు సర్దింది. తల్లిదండ్రుల ఆకస్మిక ప్రయాణం గురించి విన్న అరుణ, సురేష్లు మొహమొహాలు చూసుకున్నారు. ఇంత సడన్గా ఊరికెళ్తామంటే ఎలా? పిల్లలకు ఇబ్బంది, వాళ్ళ సెలవుల్లో వెళ్తారు కానీ అన్నాడు సురేష్. తాము వెళ్ళిపోతే తన పిల్లలకు ఇబ్బంది అంటున్నాడే గాని తనని మిస్ అవుతామన్న ఫీలింగ్ లేని కొడుకు వైపు భావరహితంగా చూశాడు. మేము వెళ్ళాలన్న నిర్ణయం జరిగిపోయింది అన్నాడు ముక్తసరిగా. అత్తగారు ఊరు వెళ్తుందంటే అరుణ గుండెల్లో రాయి పడింది. ఏ మాట కాదే చెప్పుకోవాలి. అంత పని ఆవిడే చూసుకోవడంలో అరుణకి ఏ కష్టం ఉండదు. త్వరగా వచ్చేయండి, ఊరగాయ కూడా కలపకుండా వెళ్ళిపోతున్నారు అని గొనుగుతూనే ఉంది. 10 రోజుల పాటు పుణ్యక్షేత్రాలు తిరిగాక ఇక ఇంటికెళ్ళిపోదామండి. అబ్బాయి ఇప్పటికే త్వరగా రమ్మని 4 సార్లు ఫోన్ చేశాడు. కోడలు కూడా త్వరగా రమ్మని చెబుతుంది అంది సుమతి. ప్రయాణంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి మన క్షేమం ఉనికి తెలియజేశాం. ఇప్పుడు మా ఫ్రెండ్ గిరి ఉండే చోటుకు వెళ్తున్నాం. నా సెల్ సిమ్ కార్డు నెంబరు మార్చేశాను. ఇక ముందు వాళ్ళు మనకి ఫోన్ చేసే అవకాశం ఉండదులే. ఎప్పుడైనా మనమే ఫోన్ చేద్దాం. ఇలా కొన్నాళ్ళు దూరం ఉన్నామంటే ఎవరి ఆసరా ఎవరికి అవసరమో ముందు ముందు తెలుస్తుంది వాళ్ళకి అన్నాడు. ఆనందరావు స్నేహితుడు గిరి విజయవాడ జాతీయ రహదారి నుండి 3 కిలోమీటర్ల లోపలికి వృద్ధాశ్రమం స్థాపించాడు. ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది. వారి వారి తాహతుకు తగ్గట్టు స్పెషల్ రూమ్స్, కామన్ రూమ్లు, షేరింగ్ రూమ్లు వాడుకోవచ్చు. ఉదయాన్నే వ్యాఖ్యాలి, యోగా, భజనలు ఉంటాయి. బలవర్ధకమైన పోషకాహారంతో పాటు జీవన సంధ్యలోకి వాలిపోయిన సమవయస్కుల కష్టసుఖాలు, అనుభవాలు ఒకరికొకరు పంచుకుంటూ తమకున్న మానసిక, శారీరక రుగ్మతలు అన్నింటినీ మరచిపోయి చాలా ఉల్లాసంగా గడపసాగారు. 1 తారీఖు రావడంతో అరుణ, సురేష్ పని కుడితిలో పడ్డ ఎలకలా అయింది. ఖర్చుల ఊబిలో నుండి ఎలా బయటపడాలో అర్థం కాక గిలగిల్లాడసాగారు. తాము కట్టాల్సిన ఫీజులు, బిల్లులు అన్నీ భయపెడుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి. తమకి సెల్ ఫోన్లు ఉన్నా కాలర్ ఐడి లేని ల్యాండ్ ఫోన్కి సుమతి ఫోన్ చేసి తమ యోగక్షేమాలు కనుక్కొని పెట్టేస్తుంది. త్వరలో వస్తామన్న జవాబు తప్ప ఎక్కడి నుండి ఫోన్ చేసేది కూడా తెలియనివ్వడం లేదు. తల్లిదండ్రి తామన్న మాటలకు అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయారన్న విషయం అప్పటికి గ్రహింపుకొచ్చింది. వారి పట్ల తమ అమానుష ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు. తమ ఆసరా లేకపోతే మీరు బ్రతకలేరని అవమానించారు. వారి ఎడబాటు తన కళ్ళని పూర్తిగా తెరిపించింది. ఎవరి ఆసరా ఎవరికి అవసరమో జ్ఞానోదయం కలిగించింది. అప్పటికే అరుణ ఇంటి పనితో, పిల్లల చాకిరీతో పూర్తిగా డీలా పడిపోయింది. అత్తగారు లేని లోటు ప్రతిక్షణం వెక్కిరిస్తుంటే ఆవిడ రాక కోసం ఎదురు చూసే స్థితికి చేరుకుంది. మామగారి పట్ల తన ప్రవర్తనకి సిగ్గుపడింది. తనని తన బిడ్డల ఆదరించే వారి పట్ల మనసు కష్టపెట్టింది.
వారి ఉనికి తెలిస్తే క్షమించమని బ్రతిమాలి ఇంటికి తీసుకురావాలని ఆకాంక్షించసాగారు. వారి నెంబరు ఎలా తెలుసుకోవాలోనని తీవ్రంగా ఆలోచించిన అరుణ నవ్వుతూ చెప్పింది, వారి నెంబర్ తెలియడం ఇష్టం లేక మన ల్యాండ్ ఫోన్కి చేస్తున్నారు. బజార్కెళ్ళి కాలర్ ఐడి సౌకర్యం ఉన్న ఫోన్ తీసుకురండి. ఎల్లుండి మీ పుట్టినరోజు, మీకు తప్పక ఫోన్ చేస్తారు. ఆ నెంబర్ను బట్టి వారెక్కడున్నది తెలిసిపోతుంది. భార్య తెలివికి, ఆమెలోని మార్పుకి సురేష్ సంతోషపడిపోతూ ఫోన్ తెచ్చిపెట్టాడు. తన పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు తనకి శుభాకాంక్షలు చెప్పాక ఆ ఫోన్ నెంబర్ ఈజీగా ఐడెంటిఫై చేశాడు. అది గిరి అంకుల్ది. అమ్మా నాన్నలు వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా వారి కాళ్ళ మీద పడైనా సరే ఇక్కడికి తీసుకువస్తాను. వారి మనస్సు నొప్పించక ఇకనైనా వారిని బాగా చూసుకో అన్నాడు. మీరు ఒక్కరే వెళ్తే కుదరదు, నేను పిల్లలు కూడా వస్తాం. అప్పుడే వారు పూర్తిగా కరుగుతారు. మనవల కోసమన్నా మన వెంట వస్తారు అన్న అరుణ సలహా నచ్చి అంతా కలిసి కారులో బయలుదేరారు. తమ వయస్సు వారితో పిచ్చాపాటి మాట్లాడుతున్న సమయంలో ఎదురుగా కొడుకు కోడలు మనవలు వచ్చి నిలబడేసరికి ఆశ్చర్యపోయారు ఆనందరావు దంపతులు. తమని అందరూ చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా, ఏం పనిది నాన్న, మా మీద అలిగి వచ్చేయడం ఏం బాగలేదు. మా వలన తప్పులుంటే చెంపలు వాయించి బుద్ధి చెప్పే హక్కు మీకుంది. అంతేకాని ఇలా మా నుండి దూరంగా పారిపోతే భరించలేం. దయచేసి మా తప్పులు క్షమించి మాతో వచ్చేయండి అన్నాడు ప్రాధేయపడుతూ. అరుణ అత్తగారిని చుట్టుకుపోయింది. సారీ అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టి చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడు మిమ్మల్ని కష్టపెట్టను. నా మూర్ఖత్వాన్ని క్షమించి మన ఇంటికి వెళ్దాం పదండి అంది ఏడుపు గొంతుతో. ఈరోజు నా పుట్టినరోజు. మీరు నా మాట కాదనక నన్ను సంతోష పెడతారనే ఆశిస్తున్నాను అన్నాడు సురేష్ తండ్రిని లేవనెత్తుతూ. పౌరుషం పట్టుదల కలిగి వారికి దూరం అయ్యారు గాని వారిని చూడగానే నిప్పు తగిలిన వెన్నెల వారి మనసులు కరిగిపోయాయి. సరైన ఆలనా పాలన లేక చిక్కిపోయిన మనవల మీద ప్రేమ పొంగుకొచ్చింది. కొన్నాళ్ళు మార్పు కోసమని ఇక్కడకు వచ్చాం. మిమ్మల్ని వదిలి మేము మాత్రం ఉండగలమా అంటూ తను కొత్తగా కొనుక్కున్న చేతి కర్రని ఊతంగా చేసుకొని నడవబోతున్న అతడి చేతిలోని ఆ కర్రను లాక్కొని దూరంగా పారేశాడు సురేష్. నాన్న, నేను ఆ రోజు మీకు ఆసరాగా ఉంటానన్న మాటకు అర్థం ఇది అంటూ తండ్రి చేతిని తన భుజం మీద వేసుకున్నాడు. వారిలోని మార్పుకి ఆ దంపతుల మనస్సు పులకించింది. అందరి దగ్గర వీడుకోలు తీసుకొని బయలుదేరిన వారి కారు ఎటువంటి కుదుపులు లేకుండా సాఫీగా నల్లేరు మీద పరుగులా ముందుకు సాగిపోయింది. కథ సమాప్తం అండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.